హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ ఫ్రెండ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి మెంతి కుడుములండి. దానికోసం ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకోవాలి, హాఫ్ గ్లాస్ జొన్న పిండి తీసుకోవాలి. చాలా హెల్దీ రెసిపీ అండి ఇది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత 2 ఆనియన్స్, ఒక 5-6 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక 4 మెంతికూర కట్టలు కూడా వాష్ చేసుకొని క్లీన్ చేసి అది కూడా సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసి దాంట్లో వాటర్ వేసుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ కుడుములు ప్రిపేర్ చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ చేసుకొని చూపుడు వేలు బొటన వేలు మధ్యలో పెట్టి ప్రెస్ చేయాలి. ఇలా అన్నీ ఇలానే చేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయినాయి చూడండి. వీటిని ఆవిరికి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు పెట్టినాం కదా గిన్నెలో వాటర్ వేసుకొని దాని మీద స్ట్రైనర్ పెట్టేసి దాంట్లో ఈ కుడుములు వేసేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇవి ఉడికాయో లేవో తెలవడానికి దాన్ని ప్రెస్ చేసి చూస్తే సాఫ్ట్గా అవ్వాలి. ఇప్పుడు రెడీ అయినాయి. ఇప్పుడు బౌల్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్నీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకొని ఇవి కొద్దిగా వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసినాక కొద్ది కలుపుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఆనియన్ని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఆనియన్స్ మగ్గాయండి. ఇప్పుడు మెంతి కూరని కూడా దీంట్లో వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టకూడదు. మూత పెడితే మెంతి కూర చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే పిండిలో వేసుకున్నాం కదా, కొద్దిగా దాన్ని చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇంతకుముందు చేసుకున్న కుడుముల్ని దీంట్లో వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల నువ్వుల పొడి వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసి సిమ్లో ఒక 5 మినిట్స్ ఉంచాలి. ఎంత ఫాస్ట్గా, ఎంత కలర్ఫుల్గా రెడీ అయింది చూడండి. అంతే, ఇంతే ఈజీగా చేసుకోవచ్చు మెంతి కుడుముల్ని. చాలా హెల్తీగా ఉంటుందండి ఈ రెసిపీ. దీంట్లో మెంతి కూర, నువ్వుల పొడి అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా హెల్తీ అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.